జై శ్రీ వీర భీమేంద్ర స్వామికి జై. జై పోతులూరు వీర భీమేంద్ర స్వాముల వారికి జై. శ్రీ పోతులూరు వీర భీమేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ ఇంతకుముందు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 వీడియో. ఎందుకంటే స్వామివారు రాసిన కాలజ్ఞాన గుహ అంతా పూర్తిగా తీయాలంటే సాధ్యమైనంత వరకు ఒక పార్ట్లో పూర్తి వీడియో పెట్టాలంటే కానందుకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేసి వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్వామివారు కాలజ్ఞానం రాసిన గుహ రిటర్న్ తిరిగి వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్వామివారు అచ్చమ్మ గారి ఇంట్లో ఉండి అలాగే అక్కడ గోవులు కాయచ్చు రవ్వలకొండ సమీపంలో దగ్గర ఉన్న రవ్వలకొండ గుహకు వచ్చి అక్కడ ఆవుల్ని గెర్ర గీసి అక్కడ కాలజ్ఞానం రాసి చెప్పేసి ఉంది. అందుకే రవ్వలకొండ గుహకు మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గుహలో 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టారు. మనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూసి అక్కడ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనం అయితే వెళ్ళలేము ఆ 14 దారిలో, ఎందుకంటే ఒక్కొక్క దారి ఓ రకంగా గుహలు లోపలికి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. శ్రీశైలానికి అలా మానందికి యాగంటికి ఇక్కడ నుంచే చాలా బ్రహ్మంగారి మఠానికి కూడా ఇక్కడే దారులు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి, తిరుపతికి కూడా. కానీ మనమైతే వెళ్ళలేము. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రెండ్స్ బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానం అయినా తాటి చెట్టు ఇక్కడ ఉండేదంట ఇంతకుముందు, అదైతే ఇప్పుడు మనకు తెలియదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి చూసిన వాళ్ళందరికీ ఒకటేమన్నది, బ్రహ్మంగారు ఆశీస్సు తప్పక అందరికి కలగాలి. సబ్స్క్రైబర్స్కి, వ్యూస్కి, అలాగే చూస్తున్న వారందరికీ దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటేమన్నది, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.